విరాళంగా ఇచ్చిన శ్రీపదరాం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అటామిక్ హ్యాబిట్స్ పుస్తకం తెలుగులో మంచి సమీక్షలు పొందింది. ముఖ్యంగా అలవాట్లను మార్చుకోవడానికి 1% మెరుగ్గా ఉండడానికి ఆచరణాత్మక పద్ధతులను అందించడం వల్ల పుస్తకం చదివిన వారు చాలా ఉపయోగపడతారు. ఈ పుస్తకం అలవాట్లపై దృష్టి, ఆచరణాత్మక విధానం, 1% బెటర్ కాన్సెప్ట్, చిన్న అలవాటులు 4 నియమాలు, వీటి ద్వారా పుస్తకం చదివిన వారికి మంచి అలవాట్లను ఎలా పెంపొందించుకోవాలి మరియు చెడు అలవాట్లను ఎలా విడిచిపెట్టుకోవాలని తెలుసుకుంటారు. అలవాట్లపై దృష్టి. ఈ పుస్తకం మంచి అలవాట్లపై మరియు చెడు అలవాట్లపై వివరణనిస్తుంది. చిన్న చిన్న మార్పులు గొప్ప ఫలితాలను ఎలా ఇస్తాయో తెలియజేస్తుంది. ఆచరణాత్మక విధానం. పాఠకులకు రోజువారీ జీవితంలో అలవాట్లను మార్చుకోవడానికి సులభమైన ఆచరణాత్మకమైన మార్గాలను అందిస్తుంది. 1% బెటర్ కాన్సెప్ట్. ప్రతిరోజు 1% మెరుగుదలపై దృష్టి పెడుతుంది. దానిపైన వివరణనిస్తుంది. ఇది ప్రభావితంగా కూడా అనిపిస్తుంది. చిన్న అలవాట్లు. పెద్ద లక్ష్యాల కన్నా ప్రతిరోజు మెరుగుదలపై దృష్టి పెట్టడం. అలవాటులు సూచన, కోరిక, ప్రతిస్పందన, ప్రతిఫలం అనే 4 దశలుగా మీ లక్ష్యాన్ని రూపుదిద్దుకోండి. 4 నియమాలు. అలవాటును స్పష్టంగా కనిపించేలా చేయడం, ఆకర్షణీయంగా చేయడం, సులభతరం చేయడం. అలవాటును సులభంగా చేయగలగాలి. సంతృప్తికరంగా చేయడం. అలవాటు ద్వారా మీరు సంతృప్తి చెందగలగాలి. చెడు అలవాట్లను వదిలించుకోవడానికి 4 నియమాలు. కనపడకుండా చేయడం, సూచనను తొలగించడం. ఆకర్షణీయం కానిదిగా చేయడం, దానివల్ల కలిగే నష్టాన్ని గుర్తించండి. కష్టం చేయండి, అలవాటును కష్టతరం చేయడం. అసంతృప్తికరంగా చేయడం, మీరు చేసేది అసంతృప్తికరంగా అనిపించేలా చేయండి లేదా అలా అనుకోండి. దానివల్ల మీ మెదడుకు పదే పదే చెప్పడంతో అలవాటు పడుతుంది. నాకు ఈ పుస్తకంలో నచ్చిన వాక్యాలు. చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పుల నుండి వస్తాయి. మీరు తీసుకునే ప్రతి చర్య మీరు కావాలనుకునే వ్యక్తిత్వానికి వేసే ఓటు వంటిది. ఒకవేళ మీరు ఐఏఎస్, ఐపీఎస్, ఆర్మీ ఇలాంటి పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నట్టయితే వాటికి అనుకూలంగా మీ అలవాట్లను మార్చుకోండి. పెద్ద కార్యాలన్నీ చిన్న ప్రారంభాల నుండి వస్తాయి. ప్రతి అలవాటు విత్తనం ఒక చిన్న నిర్ణయం. విజయం రోజువారీ అలవాట్ల ఫలితం, జీవితంలో ఒక్కసారి వచ్చే మార్పుల వల్ల కాదు. ఇంతటితో నా ఈ పుస్తక సమీక్షను ముగిస్తున్నాను. ధన్యవాదాలు.